ఫ్రెండ్స్ ఇలాంటి వీడియో అయితే నేను మన క్లయింట్‌కి అయితే చేసి అయితే ఇచ్చాను. చాలా బాగుందన్నాడు. సో, మన సబ్‌స్క్రైబర్స్ కూడా బాగా యూజ్ అయితదని నాకు అనిపించింది. సో, అందుకోసం అయితే మీకు ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో, ఈ విధంగా ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో మీకు డీటెయిల్‌గా అయితే చెప్తాను ఈ వీడియోలో. సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్త వారైతే ఛానెల్ అయితే సబ్‌స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మీకు ఏ ఫెస్టివల్ వీడియో గాని, ఫోటో గాని కావాలో కింద కామెంట్ సెక్షన్‌లో నాకు తెలియజేయండి. సో, నెక్స్ట్ టైమ్ ఆ టైప్ అయితే ఎడిటింగ్ అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీరేం చేయాలంటే ఫస్ట్ మీ మొబైల్ గూగుల్ జెమినీ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. ఓకేనా, ఓపెన్ చేసిన తర్వాత కింద ప్లస్ ఐకాన్ ఇక్కడ ఫోటోస్ మీరు టాప్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫోటో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ యూత్ ఫోటోస్ ఉంటాయి కదా, సో ఈ విధంగా ఫోటో అయితే తీసుకోండి. ఓకే, ఫోటో తీసుకున్న తర్వాత మీకు ప్రాంప్ట్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్ లో. ఆ ప్రాంప్ట్ అయితే ఇక్కడ పేస్ట్ అయితే చేసుకోండి, కాపీ చేసుకోండి. ఓకేనా, కాపీ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ మీద టాప్ చేసుకుంటే మీకు ఒక ఫోటో అయితే క్రియేట్ చేసి అయితే ఇస్తుంది. సో దాన్ని మనం డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అది ఎలా అని చెప్తాను చూడండి. ఓకేనా, సో ఈ విధంగా మనకు కొంచెం టైం అయితే తీసుకుంటుంది, ఒక 30 సెకండ్స్ లోపు. సో మనకు వెంటనే అయితే క్రియేట్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా క్రియేట్ అయిపోయిన తర్వాత ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ సేవ్ మీ టాప్ చేసుకుంటే మీకు సేవ్ అయితే అయిపోతుంది ఫోటో అనేది. ఇదే విధంగా మీ యూత్ ఫొటోస్ ఉంటాయి కదా, టీమ్ మెంబర్స్, సో అన్ని ఫొటోస్ ఇదే విధంగా చేసుకోండి. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ మొబైల్ పిక్చర్ టాప్ అయితే ఓపెన్ చేసుకోండి. కింద ప్లస్ ఐకాన్ మీద టాప్ చేసుకొని పైన ఎడిట్ ఫోటో మీద టాప్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫోటో అయితే తీసుకోండి. ఓకేనా, ఫోటో తీసుకున్న తర్వాత కింద మీకు రిమూవ్ బిజీ ఉంటుంది, ఇక్కడ టాప్ చేసుకుంటే మీకు ఫోటోకున్న బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే అయిపోతుంది. ఓకేనా, రిమూవ్ అయిపోయిన తర్వాత డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకేనా, ఇదే విధంగా మీ యొక్క టీమ్ ఫొటోస్ అన్ని ఇదే విధంగా బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే చేసుకోండి. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రీసెట్ అయితే ఓపెన్ చేసుకోండి. మీకు ప్రీసెట్ లింక్స్ ఇవన్నీ మీకు డిస్క్రిప్షన్ అయితే ఉంటాయి. సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని యూజ్ అయితే చేసుకోండి. అలాగే లోగో ప్రాంప్ట్ కూడా ఇస్తాను. ఓకే, అన్నిటి మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అక్కడ చూసుకోండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీకు లోగో యానిమేషన్ ప్రీసెట్ అయితే ఉంటుంది. ఫస్ట్ లోగో అయితే చేంజ్ అయితే చేసుకోండి. ఓకేనా, ఇక్కడ లోగో మీరు టాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ మీరు టాప్ చేసుకొని మళ్ళీ ఇక్కడ టాప్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మీ యొక్క లోగో అయితే యాడ్ అయితే చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ లోగో అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. ఓకేనా, ఈ లోగో యాడ్ చేస్తున్నాను. ఓకే, లోగో యాడ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత పైన ఏరో సింబల్ మీరు టాప్ చేసుకొని కింద ఎక్స్పోర్ట్ మీరు టాప్ చేసుకుని మీకు వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది. ఓకేనా, ఈ విధంగా వీడియో అయితే సేవ్ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రీసెట్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు 3D కెమెరా ఉంటుంది, ఇక్కడ టాప్ చేసుకొని 3D కెమెరా ఆఫ్ అయితే చేసుకోండి. ఓకేనా, ఆఫ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక వీడియో ఉంటుంది. ఈ వీడియో మీరు టాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్మ్ మీరు టాప్ చేసుకోండి, మళ్ళీ ఇక్కడ టాప్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి ఈ యొక్క వీడియో అయితే చేంజ్ అయితే చేసుకోండి, మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఓకేనా, ఓకే, సో దీనికి ఇంకా ఫైర్ ఎఫెక్ట్ కావాలనుకుంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని వెళ్ళేసి గూగుల్ జెమినీలో వీడియో జనరేట్ కాడ వచ్చేసి సినిమాటిక్ లోగో రివ్యూల్ అని టైప్ చేసుకుంటే ఫైర్ ఎఫెక్ట్స్ తోటని మీకు లోగో అయితే ఎడిటింగ్ అయితే అంటే మీకు ఫైర్ ఎఫెక్ట్స్ తోటి మీకు ఒక లోగో ఇంట్రడక్షన్ వీడియో అయితే చేసిస్తుంది. అక్కడ నుంచి మీరు ఇక్కడ రిప్లేస్ అయితే చేసుకోండి. ఓకేనా, వీడియో అనేది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఫొటోస్ అయితే ఉంటాయి ఈ విధంగా. ఓకేనా, జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఫోటో మీద టాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్మ్ మీద టాప్ చేసుకోండి, మళ్ళీ ఇక్కడ టాప్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఈ యొక్క ఫోటో అయితే తీసుకోండి. ఓకేనా, ఈ విధంగా తీసుకున్న తర్వాత నెక్స్ట్ కింద ఇంకో ఫోటో ఉంటుంది, కింద కలర్ అండ్ ఫిల్మ్ టాప్ చేసుకొని ఇక్కడ టాప్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఫోటో అయితే చేంజ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ అయితే ఉంటుంది. ఓకేనా, ఓకే, ఇక్కడ టెక్స్ట్ వచ్చేసి పేరు అయితే చేంజ్ అయితే చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సురేష్ అని టైప్ చేస్తున్నాను. సో మీరు ఈ విధంగా టైప్ అయితే చేసుకోండి. నెక్స్ట్ మీరు ఒకవేళ వైస్ ప్రెసిడెంట్ అయితే ప్రెసిడెంట్ అని, లేకపోతే యూత్ మెంబర్ అయితే యూత్ మెంబర్ అని ఈ విధంగా టైప్ చేసుకోండి సెకండ్ టెక్స్ట్ వచ్చేసి. ఓకేనా, ఇక్కడ ఉంటుంది చూడండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి యూత్ మెంబర్ అని పెడుతున్నాను. మీరు ఈ విధంగా మెంబర్ అయితే మెంబర్, ప్రెసిడెంట్ అయితే వాళ్ళైతే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా, ఓకే, సింపుల్ గా ఈ విధంగా మీరు అన్ని ఇదే విధంగా చేసుకుంటే అయిపోద్ది. ఇంకా ఇవన్నీ ఎల్లుగా చేంజ్ చేసుకోండి. మొత్తం ఎడిటింగ్ అంతా అయిపోయిన తర్వాత పైన ఏరో సింబల్ మీరు టాప్ చేసుకుని వీడియో ఎక్స్పోర్ట్ అయితే వేసుకోండి. చాలా మందికి ప్రీసెట్ అయితే ఇంపోర్ట్ కాదు, కాకపోతే డిస్క్రిప్షన్ లో ఒక వీడియో ఉంటుంది ప్రీసెట్ ఇంపోర్ట్ కాకపోతే సో ఎలా సాల్వ్ చేసుకోవాలనేది. ఆ వీడియో చూసారంటే మీకు ప్రీసెట్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.